హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మమ్ముట్టి నటించినటువంటి ఫైర్ మ్యాన్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో నారాయణ తన కూతుర్ని కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి నారాయణ కూతురికి క్యాన్సర్ వచ్చి ఉంటుంది. దాంతో నారాయణ తన కూతురు రిపోర్ట్స్ తీసుకురావడం కోసం వెళుతూ దారి మధ్యలో ఒక జ్యూస్ షాప్ దగ్గర కారు ఆపి తను వెళ్లి జ్యూస్ తీసుకుని వచ్చి తన కూతురికి తాగిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఈ మూవీలో హీరో అయినటువంటి సత్యాన్ని చూపించడం జరుగుతుంది. తను ఒక ఫైర్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి పిల్లలందరితో కూడా మాట్లాడుతూ మీరు ఫ్యూచర్ లో పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పిల్లలు కొంతమంది మేము పోలీస్ అవ్వాలనుకుంటున్నామని అంటూ ఉంటారు, మరి కొంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటున్నామని అంటూ ఉంటారు, మరి కొంతమంది అయితే ఆర్మీ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్నామని అంటూ ఉంటారు. దాంతో సత్యం వెంటనే వాళ్ళని చూసి సరే మీలో ఎంతమంది ఫైర్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు అడగ్గా ఎవరూ కూడా చెయ్యెత్తరు. అది చూసినటువంటి ఫైర్ మ్యాన్ కొంచెం బాధపడుతూ వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ మీలో ఎవరూ ఫైర్ మ్యాన్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ మీలో ఉన్న ఫైర్ మ్యాన్ మాత్రం ఎప్పుడు నిద్రపోయేలా చేయకండి. మీ కంటి ముందు ఏదైనా అన్యాయం జరిగినా ఆపద జరిగినా మీరు మేలుకోవాలి. మీలో ఉన్న ఫైర్ మ్యాన్ ని మేల్కొల్పి మీ కంటి ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాలి, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించాలి అని అంటూ ఉంటాడు. రక్షిస్తే మరో పక్క ఒక ఫైర్ ఇంజిన్ వేగంగా ఒక బావి దగ్గరికి వెళ్లి ఆ బావిలో కోడి పుంజి పడిపోయి ఉండడంతో ఒక ఫైర్ మ్యాన్ అయినటువంటి షాజహాన్ వెంటనే ఆ బావిలోకి దిగి ఆ కోడి పుంజిని కాపాడుతాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి మాత్రం కేవలం ఒక కోడి కోసం మీరు ఇంత అడవడి చేస్తూ ఇక్కడికి రావాలని అంటూ ఉంటాడు. దానికి షాజహాన్ వెంటనే వాళ్ళని చూసి మాకు కోడైనా ఒకటే మనిషి అయినా ఒకటే, మా కంటి ముందు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని కాపాడడమే మా డ్యూటీ అని చెప్పి షాజహాన్ అక్కడికి వెళ్లిపోతాడు. ఈ షాజహాన్ సత్యకి అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. షాజహాన్ వెంటనే సత్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ నా కొడుకు పుట్టాడు అని తన కొడుకు ఫోటోని చూపిస్తాడు. సత్య నీ కొడుకు చాలా బాగున్నాడు అని అంటూ ఉండగా షాజహాన్ వెంటనే సత్యాన్ని చూసి సార్ మరొక విషయం, మా అమ్మగారికి ఆరోగ్యం అంత బాగోలేదు, ఈ రోజు కొంచెం నేను ఎర్లీగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. మరో పక్క నారాయణ తన కూతురికి జ్యూస్ ఇచ్చి వెంటనే తన కూతురిని చూసి నువ్వు కారులోనే వెయిట్ చేస్తూ ఉండు, నేను హాస్పిటల్ లోపలికి వెళ్లి నీ రిపోర్ట్స్ తీసుకుని వస్తాను అని నారాయణ హాస్పిటల్ లోపలికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి కారు దగ్గరకు రాగా ఆ కారులో తన కూతురు కనిపించదు. దాంతో నారాయణ తన కూతురు కోసం చుట్టుపక్కల అంతా వెతుకుతాడు, కానీ ఎక్కడా తన కూతురు కనిపించదు. నారాయణ వెంటనే తన జ్యూస్ తాగినటువంటి ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్లి అడగ్గా వాళ్ళు కూడా మేము చూడలేదు అని అంటూ ఉంటారు. దాంతో ఆ నారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో జ్యూస్ షాప్ ఓనర్ వచ్చి నారాయణని కలిసి మీరు ఇక్కడ ఎంత వెతికినా మీ కూతురు కనిపించదు, మనం వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం వీళ్ళని అసలు పట్టించుకోకుండా ఉండడంతో అప్పుడు నారాయణ కొంచెం సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే ఆ నారాయణ దగ్గరికి వచ్చి మాకు చాలా పనులున్నాయి, నువ్వు వరిస్తే ఇక్కడ పనులు అవ్వు అని చెప్పి తనని కొట్టి అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. దాంతో పాపం నారాయణ ఇప్పుడు నా కూతుర్ని ఎలా వెతకాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సత్య సీనియర్ ఆఫీసర్ అయినటువంటి చంద్రశేఖర్ ని చూపించడం జరుగుతుంది. ఈ రోజే చంద్రశేఖర్ రిటైర్డ్ అవుతూ ఉండడంతో ఆ చంద్రశేఖర్ కి గ్రాండ్ గా వీడ్కోలు పలకడం కోసం చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ చంద్రశేఖర్ మాత్రం సత్యకి ఫోన్ చేసి నేను ఈ రోజు సాయంత్రమే కదా రిటైర్డ్ అవుతున్నాను, నువ్వు ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కి రావాలి, ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. సత్య మాత్రం నేను బయట ఉన్నాను సార్, ఖచ్చితంగా ఈవినింగ్ అంతా ఆఫీస్ కు వచ్చేస్తాను అంటూ ఉంటాడు. మరో పక్క నారాయణ వెంటనే చాలా బాధపడుతూ తన కారు తీసుకుని నేనే నా కూతుర్ని వెతుకుతాను అని ఆ కారులో చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. అలా వేగంగా వెళుతున్న సమయంలో తనకు ఆపోజిట్ లో ఒక ట్యాంకర్ వస్తూ ఉండడంతో దాన్ని తప్పించబోయినటువంటి నారాయణ మరొక కారుని అక్కడ గుద్దుతాడు. అయితే ఆ ట్యాంకర్ మాత్రం అదుపు తప్పి అక్కడికక్కడే పడిపోతుంది. ఆ యాక్సిడెంట్ లో ఒక భార్యాభర్తలకి బాగా గాయాలవడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్ కి తరలించగా పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళు వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఫైర్ స్టేషన్ లో చంద్రశేఖర్ ఆ రోజు రిటైర్డ్ అవుతూ ఉండడంతో చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసి అక్కడ తనకు వీడ్కోలు పలుకుతూ ఉంటారు. ఆ తర్వాత చంద్రశేఖర్ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తన వస్తువులన్నీ కూడా సర్దుకుని తనకి ఎంతో ఇష్టమైనటువంటి రేడియోని మాత్రం తన జ్ఞాపకార్థం అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పడంతో అప్పటికింకా స్టేషన్ కి సత్య వచ్చి ఉండడు. దాంతో ఆ చంద్రశేఖర్ టీం ని లీడ్ చేస్తూ తన టీం ని తీసుకుని ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. వెంటనే చంద్రశేఖర్ ఆ ట్యాంకర్ పడిపోయినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా ఆ ట్యాంక్ లో నుంచి చాలా గ్యాస్
లీక్ అవుతూ ఉంటుంది. దాంతో చంద్రశేఖర్ వెంటనే ఒక డివైస్ సహాయంతో గ్యాస్ ఎక్కడ వరకు వ్యాపించింది మొత్తం కూడా చెక్ చేసి గ్యాస్ చాలా దూరం లీక్ అయిపోయింది అని ఆ వెంటనే తన ఫైర్ స్టేషన్ కి అలాగే మరొక ఫైర్ స్టేషన్ కి కూడా ఫోన్ చేసి వెంటనే ఈ సంఘటన జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి రండి, ప్రమాదం కొంచెం తీవ్రంగానే ఉంది అని చెప్తూ ఉంటాడు. ఆ వెంటనే చంద్రశేఖర్ పోలీసుల దగ్గరికి వెళ్లి సార్ గ్యాస్ 2 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది, సో చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా ఖాళీ చేయించండి అని అంటూ ఉంటాడు. అయితే పోలీసులు మాత్రం జనాలు అంత ఈజీగా వెళ్లరు కదా సార్, ఏం చేయమంటారని అంటూ ఉండగా చంద్రశేఖర్ మాత్రం పోలీసులను చూసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కొట్టైనా సరే వాళ్ళు ప్రాణాలతో ఉండాలి అంటే వెంటనే ఇల్లు ఖాళీ చేసి దూరంగా పంపించండి అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తరిమేస్తూ ఉంటారు. దాంతో చంద్రశేఖర్ వెంటనే తన టీం ను చూసి ఇక్కడ ఎవరో కూడా అగ్గిపెట్టి వెలిగించకూడదు, అలాగే సిగరెట్ కూడా కాల్చకూడదు, చుట్టుపక్కల ఎక్కడా కూడా గ్యాస్ వెలిగించకుండా చూడండి అని చెప్పడంతో వాళ్ళు వెంటనే చుట్టుపక్కలంతా కూడా గ్యాస్ వెలిగించకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది పోలీసులు అక్కడి నుంచి వెళ్ళడానికి జీప్ స్టార్ట్ చేయబోతూ ఉంటారు. అది చూసినటువంటి చంద్రశేఖర్ పరిగెట్టుకుంటూ ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీరు జీప్ స్టార్ట్ చేయకండి, జీప్ స్టార్ట్ చేస్తే ఇంజన్ లో స్పార్క్స్ వచ్చి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగేలాగా ఉంది, జీప్ స్టార్ట్ చేయవద్దు అని చెప్తూ ఉండగానే ఒక కానిస్టేబుల్ జీప్ ని స్టార్ట్ చేస్తాడు. దాంతో అక్కడ స్పార్క్స్ వచ్చి పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ మంటల్లో చాలా మంది అగ్నిమాపక సిబ్బంది కాలిపోతూ ఉంటారు. చంద్రశేఖర్ కూడా కాలిపోతూ ఉంటాడు. విషయం చాలా సీరియస్ గా ఉంది అని తెలుసుకున్నటువంటి సత్య వెంటనే అక్కడికి వచ్చి తను స్వయంగా ఆ మంటలన్నీ ఆర్పుతూ అక్కడ తన టీం మెంబర్స్ అందరూ కూడా చనిపోయి ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతూ ఉండడంతో ఆ ఇంట్లో లోపలికి వెళ్లి ఆ ఇంట్లో లోపల ఉన్న వాళ్ళందరినీ కాపాడి బయటికి రాగా ఆ రోజు రిటైర్డ్ అయినటువంటి చంద్రశేఖర్ అగ్ని ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. దాన్ని చూసినటువంటి సత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో షాజహాన్ వెంటనే ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి వెంటనే అక్కడి నుంచి సత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ సార్ ఆ ట్యాంక్ మరొక హోల్ పడి ఉంది, ఆ చిన్న హోల్ నుంచి కూడా గ్యాస్ లీక్ అవుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో సత్య వెంటనే షాజహాన్ని చూసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ ట్యాంకర్ ఎప్పుడూ కూడా కూల్గా ఉండాలి, దాని మీద వాటర్ చల్లుతూ ఉండు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి దివ్య రావడంతో సత్య వెంటనే అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా దివ్యకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఇప్పుడు చిన్న ప్రమాదమే జరిగింది, మరోసారి ఇక్కడ ఎవరైనా నిప్పు వెలిగించారంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, గ్యాస్ ఇంకా లీక్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో 2 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఎవరో కూడా జనాభా ఉండకుండా చెయ్యండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇక్బాల్ అనే కార్పొరేటర్ కూడా అక్కడికి వచ్చి తన మనుషులందరినీ కూడా పోలీసులకు అప్పగించి వీళ్ళ సహాయం కూడా తీసుకోండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత దివ్య వెంటనే చుట్టుపక్కల ఏమున్నాయన్నీ కూడా చెక్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి దగ్గరలో ఒక జైలు ఉంది అని తెలుస్తుంది. దివ్య వెంటనే ఆ సత్యాన్ని పిలిచి దగ్గరలో ఒక జైలు ఉంది, అందులో చాలా మంది ఖైదీలు కూడా ఉన్నారు, ఖైదీలను ఇప్పటికిప్పుడు వేరే ప్లేస్ కి మార్చడం అంటే చాలా కష్టం, మీరే ఆ గ్యాస్ లీక్ అవ్వకుండా కంట్రోల్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ సత్య చాలా కోపంగా దివ్యని చూసి మాట్లాడుతూ మేడం గ్యాస్ ని కంట్రోల్ చేసే వ్యక్తి రావడానికి 5 గంటల సమయం పడుతుంది, తను అందుబాటులో లేడు, సో అప్పటి వరకు మన జనాల్ని కాపాడుతూ ఉండాలి, అలా కాపాడాలి అంటే దగ్గరలో ఉన్న జనాలందరినీ కూడా దూరంగా పంపించేయాలి, ఆ జైల్లో ఉన్న ఖైదీలను కూడా దూరంగా పంపించేయడమే మార్గం, మీ వల్ల కాకపోతే మీ పవర్ నాకు ఇవ్వండి నేనే హ్యాండిల్ చేస్తానని అంటూ ఉంటాడు. దాంతో దివ్య వెంటనే తన పై అధికారులతో మాట్లాడి తన పవర్ అంతా కూడా సత్యకి ఇచ్చేస్తుంది. మరోపక్క కార్పొరేట్ ఇక్బాల్ మనుషులందరూ కూడా సాధారణమైన జనాల దగ్గరికి వెళ్లి ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించేస్తూ ఉంటారు. మరోపక్క సత్య ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్ మరియు హోటల్స్ అన్నిటినీ కూడా ఖాళీ చేయించి కరెంట్ కూడా తీయించేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో షాజహాన్ సత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ సార్ నా డ్యూటీ టైం అయిపోయింది, ఇంట్లో మా అమ్మను చూసుకోవడానికి ఎవరూ లేరు, నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న సత్య చాలా కోపంగా షాజహాన్ ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్యూటీ కూడా టైం అయిపోయింది అని ఎందుకు చేస్తున్నారు, ఇది మానవత్వం, నువ్వన్నీ మర్చిపోయి వెంటనే వెళ్లి పని చెయ్యి అని చెప్పడంతో షాజహాన్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్లి పని చేస్తూ ఉంటాడు. మరోపక్క నారాయణ గ్యాస్ లీక్ అవుతున్నటువంటి ఆ ట్యాంకర్ దగ్గరికి వెళుతూ ఉండడంతో అది గమనించినటువంటి సత్య మాత్రం సార్ అటువైపు వెళ్ళొద్దు అంటూ ఉంటాడు. అయినా నారాయణ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ట్యాంక్ దగ్గరికి వెళ్తూ ఆ ట్యాంక్ పక్కన ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉండగా దాని లోపలికి వెళ్లి షటర్ ని క్లోజ్ చేసుకుని మరోపక్క గేట్ ని కూడా లాక్ చేసి వెంటనే తన పాకెట్ లో ఉన్నటువంటి లైటర్ ని బయటకు తీసి మాట్లాడుతూ నా కూతురు మార్నింగ్ నుంచి కనిపించడం లేదు, నా కూతురు ఎక్కడ ఉందో వెతికి పెట్టండి, లేదంటే ఈ లైటర్ ని నేను వెలిగిస్తాను, అందరూ కూడా చనిపోతారు అని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అది చూసినటువంటి పోలీసులు అక్కడున్న జనాభా అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు బ్యాక్ ఉన్నటువంటి షటర్ ద్వారా లోపలికి వెళ్లి తనని ఆపే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. ఆ సమయంలో షాజహాన్ వచ్చి పోలీసులను ఆపగా సత్య వెంటనే ఆ పోలీసుల్ని చూసి మీరు ఇప్పుడు ఈ విధంగా అతన్ని రెచ్చగొడితే తన కోపంలో లైట్ వెలిగించాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు, మీరు ఈ తెలివితేటల్ని ఆ నారాయణ కూతుర్ని పట్టుకోవడంలో వాడి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు, వెంటనే మీరు వెళ్లి ఆ నారాయణ కూతుర్ని వెతికి మాకు అప్డేట్ ఇస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సత్య దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ సార్ ఇక్కడ గ్యాస్ లీక్ అయినట్లుగా మీడియా కూడా ఎటువంటి ప్రచారం చేయలేదు, కానీ దగ్గరలో ఉన్నటువంటి జైల్లో ఈ విషయం తెలిసిపోయింది, అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా మమ్మల్ని విడిపించండి అని గొడవ చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సత్య ఈ విషయం
విషయం వాళ్ళకి ఎలా తెలిసిపోయిందని ఆలోచిస్తూ తను కూడా వెంటనే ఆ జైలు దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి డివైస్ సహాయంతో మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సత్యకి ఇక్కడ ఇంకా అంత ప్రమాదంగా గ్యాస్ వ్యాపించలేదు అని తెలుసుకుంటాడు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఉండాలి అని ఖైదీ దగ్గర ఉన్నటువంటి లైటర్స్ అన్నిటిని కూడా తీసేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఖైదీలు మాత్రం మమ్మల్ని కూడా బయటికి విడిచిపెట్టేయండి అని చాలా గొడవ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ జైలు దగ్గరికి ఖైదీల బంధువులు కూడా వచ్చి మా వాళ్ళని విడిచిపెట్టండి, లేదంటే వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం ఈ ఎవరిని కూడా వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత టెక్నికల్ పర్సన్ వచ్చి ఆ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వకుండా దాని దగ్గరికి వెళ్లి సెట్ చేస్తూ తను వెంటనే సత్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, సరే ఈ గ్యాస్ ట్యాంకర్ ని సరిగ్గా లాక్ చేయకుండా తీసుకుని వచ్చారు అంటే ఎవరో ప్లాన్ ప్రకారంగానే ఇక్కడ ఈ గ్యాస్ లీక్ చేయడం కోసం ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పడేసినట్లుగా ఉన్నారు, అందుకే గ్యాస్ ని సరిగ్గా లాక్ చేయలేదు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఇక్బాల్ అక్కడికి వచ్చి సత్యాన్ని చూసి మాట్లాడుతూ, సరే ఇక్కడ గ్యాస్ లీక్ అయినట్లుగా ఆ ఖైదీల బంధువులకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా జైలు దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు, ఇదంతా కూడా ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు ఉంది, వాళ్ళెవరో నేను కనుక్కుంటాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే సత్య దివ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, ఇది యాక్సిడెంట్ గా జరిగినట్లుగా లేదు, ఎవరో పక్కగా ప్లాన్ చేసి ఈ ట్యాంకర్ ఇక్కడ పడిపోయి గ్యాస్ లీక్ అయ్యేలాగా చేశారు, అది మీరెవరో కనిపెట్టండి అని. సత్య వెంటనే నారాయణ ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ నారాయణ ఉండడు. దాంతో సత్య వెంటనే పోలీసుల్ని చూసి, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా కాపాడలేకపోయారా అని వాళ్ళని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ అక్కడికి వచ్చి పోలీసుల్ని చూసి, ప్రమాదం ఎక్కువ అయ్యేలాగా ఉంది కదా, జైల్లో ఉన్న ఖైదీల్ని ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయండి అని అంటూ ఉంటాడు. దాంతో దివ్య వెంటనే మినిస్టర్ ని చూసి మాట్లాడుతూ, అది కష్టం సార్, ఖైదీల్ని ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి తరలించే సమయంలో కొంతమంది ఖైదీలు తప్పించుకుని పారిపోయే ప్రమాదం కూడా ఉంది, అది చాలా కష్టం అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సత్య వెంటనే మినిస్టర్ ని చూసి మాట్లాడుతూ, సార్ ఇది ఎవరో కానీ కావాలని ప్లాన్ చేసి ఖైదీల్ని తప్పించడం కోసం ఈ విధంగా చేసినట్లుగా ఉన్నారు, వాళ్ళు ఎవరో మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ దగ్గరికి ఒక టెక్నీషియన్ వచ్చి మాట్లాడుతూ, సార్ నాకు వీలైనంత వరకు నేను ట్రై చేశాను, అయినా గ్యాస్ లీక్ అవుతుంది, దీనికి సంబంధించిన టెక్నీషియన్ రావడానికి ఒక 2-3 గంటల సమయం పడుతుంది, తను వచ్చి ట్యాంక్ లో ఉన్నటువంటి గ్యాస్ ని మరొక ట్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు, తను ఆ ప్రాసెస్ చేసినప్పటికీ ఇక్కడ 100% ఎటువంటి ప్రమాదం జరగదు అని మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఆ మాట ఉన్న కమిషనర్ వెంటనే పోలీసుల్ని చూసి, చూశారు కదా ప్రమాదం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంట, సో ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీ వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చెయ్యించండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సత్య దగ్గరికి షాజహాన్ వచ్చి మాట్లాడుతూ, సార్ విన్నారు కదా, ఇక్కడ ఏ క్షణమైనా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది, ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలు డ్యూటీ చేసి ఈ రోజే రిటైర్డ్ అయినటువంటి మన చంద్రశేఖర్ సార్ పరిస్థితి చూశారు కదా, అంత కష్టపడి పనిచేసినప్పటికీ తనను ఎవరో కూడా పట్టించుకోలేదు, కనీసం 2 నిమిషాలు కూడా తనకి మౌనం పాటించలేదు, అలాంటి వ్యవస్థలో మనం పని చేస్తున్నాం, మనకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్, మనం కూడా మన గురించి ఆలోచించుకోవాలి, మీరు నన్ను సస్పెండ్ చేసినా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి షాజహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా షాజహాన్ వెళుతూ ఉండగా సత్య ఏమీ చేయలేక అలాగే బాధపడుతూ తనను చూస్తూ ఉంటాడు. మరోపక్క దివ్య పై ఆఫీసర్ ఖైదీలందరినీ కూడా వేరే ప్లేస్ కి తరలించే పని చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సత్య జైలు దగ్గర ఒక గ్యాస్ ఎంతవరకు వ్యాపించిందో చెక్ చేయడం కోసం అక్కడ వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అక్కడ ఖైదీలలో ఉన్నటువంటి అజయ్ అనే ఒక ఖైదీ మాత్రం దొంగ చూపులు చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా తనే రెచ్చగొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దివ్య పై ఆఫీసర్ గేట్ ఓపెన్ చేయగా అజయ్ వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరి మీద కూడా దాడి చేస్తూ ఉంటాడు. దాంతో మిగతా పోలీసులందరూ కూడా ఆ స్టాఫ్ మీద దాడి చేయడం మొదలు పెడతారు. అలా దాడి చేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మెయిన్ గేట్ ని లాక్ చేసి ఉంటారు. దాంతో ఖైదీలందరూ కూడా జైలు లోపల నుంచి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి మమ్మల్ని వదిలిపెట్టండి అని గట్టిగా గొడవ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క నారాయణ వెళ్లి ఒక ఇంటి దగ్గర నిప్పంటించడంతో ఆ ఇంట్లో నిప్పు అంటుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి షాజహాన్ తిరిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని చూసి, మీరు వెళ్లి వేరే పని చూసుకోండి, ఈ ఇంట్లో వాళ్ళని నేను కాపాడుతాను అని వాటర్ చల్లుతూ ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సెకండ్ ఫ్లోర్ లో కొంతమంది ఇరుక్కుని ఉన్నారు అని తెలిసి షాజహాన్ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళందరినీ కూడా కాపాడతాడు, కానీ వాళ్ళని కాపాడే ప్రాసెస్ లో షాజహాన్ పైనుంచి కింద పడిపోతాడు. షాజహాన్ డైరెక్ట్ గా పైనుంచి వచ్చి ఒక రాయి మీద పడడంతో షాజహాన్ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసినటువంటి సత్య తన తోటి సిబ్బంది చనిపోతూ ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు సత్య దగ్గరికి వచ్చి, సార్ మీరు జైలు దగ్గరికి వచ్చి ఒకసారి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి, అప్పుడే మేము ఖైదీల్ని వేరే ప్లేస్ కి తీసుకుని వెళతామని అంటూ ఉంటారు. దాంతో సత్య చాలా కోపంగా పోలీసుల్ని చూసి, నాతో ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి ఆఫీసర్స్ చనిపోయారు, కనీసం 2 నిమిషాలు వాళ్ళకి సంతాపం తెలపనివ్వండి అని చెప్పి చాలా సీరియస్ గా తిడుతూ ఉంటాడు. పోలీసులు కూడా అర్థం చేసుకుని అక్కడి నుంచి సైలెంట్ గా పక్కకి వెళ్లిపోతారు. ఆ తర్వాత సత్య డైరెక్ట్ గా ఖైదీల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీలో ఉన్న ఒక ఖైదీని ఇదంతా చేస్తున్నాడు, వాడే ఈ ప్రమాదానికి కారణం, వాడెవడో మేము పట్టుకోవడానికి మీ సహాయం మాకు కావాలి అని అంటూ ఉండగా జైలు లోపల ఉన్నటువంటి అజయ్ వెంటనే సత్యాన్ని చూసి మాట్లాడుతూ,
మాట్లాడుతూ మీరు చెప్పింది నిజమైతే మాలో ఉన్న ఆ ఖైదీ ఎవరో మేమే పట్టిస్తాము అని అంటూ ఉంటాడు. మరోపక్క మినిస్టర్ మరియు పోలీసులు అందరూ కలిసి ఆ ఖైదీల బ్యాక్గ్రౌండ్ గురించి కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి కొంతమంది పోలీసులు ఇంతకు ముందు ఇల్లు తగలబెట్టినటువంటి ఆ నారాయణ కూడా దీని వెనకాల ఉండి ఉండవచ్చు, అతను ఎక్కడున్నాడో మొత్తం వెతకండి అని చెప్పడంతో పోలీసులు వెంటనే నారాయణ ఫాలో అవుతూ ఉంటారు. నారాయణ ఒక కారులో వేగంగా వెళుతూ ఉండగా పోలీసులు నారాయణని ఫాలో అవుతూ ఉంటారు. పోలీసులు తనను ఫాలో అవుతున్నారు అని తెలుసుకున్నటువంటి నారాయణ ఇంకా వేగంగా వెళుతూ పొరపాటున అదుపు తప్పి లోయలో పడిపోయి నారాయణ అక్కడే చనిపోతాడు. మరోపక్క సత్య జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఎవరి మీద కూడా తనకు డౌట్ రాకుండా ఉంటుంది. అప్పుడే ఒక ఖైదీ వచ్చి సత్యాన్ని చూసి మాట్లాడుతూ, సరే ఇక్కడ ఎవరో కూడా అనుమానాస్పదంగా లేరు కదా, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ సత్య మాత్రం చాలా మౌనంగా ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక ఖైదీ ఆ సత్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, ఏంటి సార్ ఇంకా సైలెంట్ గా ఉన్నారు, ఆ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందో తెలుసా, అది పేలితే ఎంత ప్రమాదమో నీకు తెలుసా అని అంటూ ఉంటాడు. దాంతో సత్య వెంటనే ఆ ఖైదీని పట్టుకుని, నాకంటే నీకే ఎక్కువ బాగా ఆ ట్యాంక్ లో ఎంత గ్యాస్ ఉందో తెలిసినట్లుగా ఉంది, దాని గురించి నీకు బాగా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లుగా ఉంది, అంటే దీని అంతటి వెనకాల నువ్వే ఉన్నట్లుగా ఉన్నావని అతను పట్టుకుని అతన్ని కొట్టి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే తన పాకెట్ లో నుంచి ఒక లైటర్ తీసి సత్యాన్ని చూసి, నువ్వు మరోసారి నన్ను కొట్టావంటే ఊరుకోను, ఈ లైటర్ ని వెలిగిస్తాను, దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ సత్య మాత్రం ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం అతని దగ్గరికి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి సడన్ గా ఆ లైటర్ ని వెలిగిస్తాడు. అయినప్పటికీ అక్కడ మాత్రం ఎటువంటి బ్లాస్ట్ జరగదు. సత్య మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఆ వ్యక్తిని చూసి, ఏంటి ఇక్కడ ఎటువంటి పేలుడు జరగలేదు అని ఆశ్చర్యపోతున్నావా, నేను ఆల్రెడీ ఆ ట్యాంక్ లో నుంచి గ్యాస్ బయటకు రాకుండా ఆపేశాను, నేను ఇదంతా కూడా కేవలం నిన్ను పట్టుకోవడం కోసమే ఈ నాటకం ఆడుతున్నాను అని అంటూ ఉంటాడు. నిజానికి షాజహాన్ అక్కడి నుంచి వెళ్లిపోయిన సమయంలోనే సత్య ఆ కార్పొరేటర్ ఇక్బాల్ మనుషులందరితో కలిసి ఆ ట్యాంక్ లో ఉన్నటువంటి గ్యాస్ మొత్తాన్ని కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసి ఉండి ఉంటాడు. ఆ తర్వాత సత్య దీని వెనకాల ఎవరు ఉన్నారో కనిపెట్టాలి అని కార్పొరేటర్ ఇక్బాల్ కార్పొరేటర్ మనసు అయినటువంటి జైల్లో ఉన్న అజయ్ సహాయం కూడా తీసుకుని ఫైనల్గా ఈ గ్యాస్ లీకింగ్ వెనకాల ఉన్నటువంటి ఈ ఖైదీని కనిపెట్టి ఉంటాడు. నిజానికి ఈ ఖైదీ ఒక టెర్రరిస్ట్ అయి ఉంటాడు. తను చాలా బ్లాస్ట్లు కూడా చేసి ఒక చిన్న కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చేసి ఉంటాడు. ఆ విధంగా ఆ టెర్రరిస్ట్ ని పట్టించినందుకు హీరో దగ్గరికి కమిషనర్ మరియు మినిస్టర్లు అందరూ వచ్చి అభినందిస్తూ ఉంటారు. నిజానికి ఈ టెర్రరిస్ట్ మనం చిన్న కేసులో ఇక్కడ ఇరుక్కుని పోయాం, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అని ఈ విధంగా ప్లాన్ చేసి ఆ రోజు నారాయణ తన కూతుర్ని వెతుకుతూ ఉండగా ఈ ట్యాంక్ ని నడుపుతున్నటువంటి ఈ టెర్రరిస్ట్ మనిషి మాత్రం నారాయణ ఆ ట్యాంక్ ను గుద్దనప్పటికీ కావాలని ఆ ట్యాంక్ ని అక్కడ పడిపోయేలాగా చేసి వెళ్లిపోయి ఉంటాడు. ఫైనల్ గా నారాయణ కూతురు ఏమైంది అన్నది చూపించరు కానీ నారాయణ మాత్రం చనిపోతాడు. ఆ తర్వాత సత్య అన్న టీం వెంటనే ఫైర్ స్టేషన్ దగ్గరికి వచ్చి షాజహాన్ మరియు చంద్రశేఖర్ బాడీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో సత్య కింద వర్క్ చేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ వచ్చి సత్యాన్ని చూసి, మరి కొద్దిసేపట్లో చంద్రశేఖర్ మరియు మన షాజహాన్ బాడీస్ వస్తాయి, వీటిని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఒక ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పడంతో సత్య టీం వెంటనే ఏమి ఆలోచించకుండా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అంటే ఫైర్ మ్యాన్ జీవితం ఇలాగే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అన్నట్లుగా చూపించి మూవీని అక్కడితో ముగిస్తారు. న్యూ ఇయర్ పార్టీలో అసలు ఏం జరిగింది, హాస్టల్లో ఉన్న అమ్మాయి ఎలా చనిపోయింది, తను నిజంగానే ఆత్మహత్య చేసుకున్నదా లేదా తనని ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నారా, ఆ అమ్మాయిని మరొక అమ్మాయి చంపింది అని పోలీసులు అరెస్ట్ చేసి ఆ అమ్మాయిని ఎందుకు మళ్ళీ వెంటనే వదిలేశారు, చివరికి ఆ అమ్మాయి కేసుని ఆ అమ్మాయి ఫ్రెండ్సే ఏ విధంగా హ్యాండిల్ చేశారు అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కోడల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.